ఓపెన్ చేస్తున్నాను. గంగా బ్రాండ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది అసలు గంగా బ్రాండేనా కాదా, ఒరిజినల్ బ్రాండా కాదా, మీరు మాకు కామెంట్లలో చెప్పండి. గంగా బ్రాండ్ అని చెప్పి ఉంది, ఏంటి అనేది అర్థం కావట్లేదు. మా అత్తమ్మకి తీసుకొచ్చాం మిక్సీ. ఏమేమి వచ్చినాయి అమ్మా, ఎన్ని వచ్చినాయి? అది మిక్సీ, ఇంకేముంది, కార్డ్ ఒకటి ఉంది, వారంటీ కార్డు ఉంది, 2 years వారంటీ అని ఉంది ఫ్రెండ్స్. వారంటీ కార్డు. ఎట్లా ఉందా మిక్సీ? ఏమేమి ఉన్నాయి దాంట్లో? అవి గిన్నెల మీద మూతల, గిన్నెలు మందంగా ఉన్నాయంటమ్మా. చూడత్తా, నేనేమో మందం తక్కువ అంటున్నా గిన్నెలు. ఆ పిల్లేమో ఆడ మందము మంచి, మీ అమ్మ మందాలని మందాలు తెచ్చింది, పగిలిపోయినాయి శుభ్రంగా. అప్పుడు మీ అమ్మ తీసుకొచ్చినాయి, ఇట్లా అయిపోయినాయి అని చెప్పానండి. బాగానే ఉన్నాయా? ఎక్కువ మందం ఉన్నా పగిలిపోతాయి అంటుంది, తక్కువ మందం ఉన్నా ఎట్లా ఉండాలో ఏందనేది అర్థం కావాలి. నిజంగా చెప్పాలంటే పోయినసారి మా అమ్మ తీసుకొచ్చింది ఓ మందంగా ఉంటాయి, కానీ అవి పగిలిపోయినాయి, మూతలు ఆడ చిట్లుతాయి. కానీ ఇవి మరీ అంత హెవీగా లేవు, మరీ అంత పలచంగా లేవు. దీని మీద ఏది గంగా అని ఉంది, ఇది గంగా అని లేదేంది మా శివ అని ఉంది. ఏది ముందు పక్క ఏడుంది? ఇటుందా గంగా అని ఏడుంది, కానీ బ్రాండు ఇదేందో ఇట్లా కూడా ఉంది. ఐఎస్ఐ మార్క్ ఉంటే ఇప్పుడు అన్నిటికీ ఉంటుంది ఇలా ఐఎస్ఐ మార్కులు. ఒరిజినల్ బ్రాండా కాదా అనేది మన కామెంట్లోనే చెప్తారులే ఫ్రెండ్స్. అతి మాటలేందే ఏంటనేది చెబుతారు చూడు, కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళు నన్ను తిడుతున్నారు ఒరిజినలా కాదా అంటే, హెచ్చులు మాట్లాది ఇది అని అంటుంది ఈ అమ్మాయి. లోకి అప్పుడే కొనుక్కొచ్చుకున్నావా? ఏం కొనుక్కున్నావు? అది కాదు, అది 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా పనిచేస్తుందంటే మామూలు విషయం కాదు. అది ఎటుకో పెట్టేది. నానబోసి దోశలకు పడితే పోసుకోవచ్చు. జాగ్రత్త పెట్టుకో. చిన్న ఆయన చెప్పినమ్మా కన్నీ పెట్టాను. రేపు మాత్రం
ఈ పూట మాకు రమ్మను గూడు పెట్టాలంట ఈ పూట మాకు రమ్మను కోయటానికి. రమ్మని రేపు వచ్చి గూడు పెట్టాలి. మీరు పెట్టద్దు ఏమంటున్నామ్మా బాగా వస్తుంది. అందరూ చేయాలి అడ్డం పెడితే ఏమిటి మరి మిర్చి డబ్బులు ఇవ్వమంటే ఆడ తెచ్చియాలా? మీరే పోసుకోండి, మీకు మళ్ళీ పడుతుందా? పోతాళ్ళు ఇద్దరు మనుషులు పోయి ఎకరం పోసి పూడి పెట్టి వస్తారు. 3.5 అంట. వాళ్ళంటే రేం పోలు చేసేవాళ్ళు. మేము ఎప్పుడు 3.5 అంట కలిపి కార్డు దాచిపెట్టి మోవు ఏదో ఆర్ఎంటీకి ఇవన్నీ రాయలేదు. రాయాల్సిన పని లేదులే, అవసరం లేదా? అదిగో దాని మీద వేసి స్టాంపు. ఇవన్నీ ఎందుకులే, ఇదేం వాడుతున్నాను ఎప్పుడో ఒక రోజు వేసే కాడికి ఇంకెందుకు అత్త మిక్సీ? నీకు పాతదాన్ని జాగ్రత్తగా చేసుకోకూడదు, కొత్తది ఎందుకు తెప్పించు? దాన్ని ఆడబాచేస్తావు, టిప్పుకి అయ్యి అవుతాను నీకు. టిప్పుకు 1000 రూపాయలు ఎవరు నీకు అది ఊర్లోకి వచ్చే వాళ్ళ చేత బాగా చేయించుకుంటే అట్టాగే ఉంటుంది. ఆడయ్యా నువ్వు కదా చేసింది. టిప్కి 1000 రూపాయలు అంట. 800 ఏమి ఇచ్చినా? 800 అట్లా 3 సార్లు ఇచ్చిన. ఈ వారానికి అందుకే నేను మీకు తగ్గట్టు చేసింది. మీరు నూతన కొన్ని వాడి కొన్ని ఈ బాధ అంటే మేము ఆయిల్కేలే తీసుకుంటుంది, ఎక్కువే తీసుకోవట్లేదు. అంటే తీసుకుపోయినప్పుడల్లా ఆయిల్కి వెళ్ళి తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోవట్లేదు.